చూసినప్పుడు కోపపడ్డు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరినొకడు దయా కలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కోపం వస్తే కూడా వారికి ఏ కీడు మనం కలిగించకూడదు. మరి సాయంకాలం నా కోపం మనలో నుంచి పోవాలి. అది అలాగే పెట్టుకొని కక్షతో, కుట్రతో, క్రోధముతో వాళ్ళని ఏం చేస్తామా, వాళ్ళని చంపుతామా, నరుకుతామా, వాళ్ళని ఏం ఇబ్బంది పెడతామా, వాళ్ళకి ఏం కష్టం కలిగిస్తానే అనేది మనలో ఉండకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీ కోపం వచ్చినా కూడా ఏమంటున్నారు ఇక్కడ, మరి సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు అన్నట్టు. సాయంకాలం నా కోపం పోవాలన్నమాట. మన కడుపులో అలాగే పెట్టుకొని కక్షతో, కుట్రతో, క్రోధంతో మనము ఇతరుల పట్ల ఉండకూడదు. సమస్త ద్వేషము, క్రోధము, కక్ష, కఠినత్వం మనలో ఉండకూడదు. యేసయ్య మనల్ని క్షమించాడు. మరి దేవుడు మనల్ని క్షమించాడు. మరి